కావేరి విషయంలో చిన్ని ఆశలు, సత్యం ఆశలన్నీ బాలరాజు మీదే అనమాట. బాలరాజు ఒక్క సాక్ష్యం చెప్తే కావేరి బయటకొచ్చేస్తుంది. కానీ బాలరాజు కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదు. తలో ఒక దిక్కు వెతికిన ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. హాఫ్ టికెట్ ఇంటికి, స్కూల్ దగ్గరికి, షాప్ దగ్గరికి అన్ని దగ్గరలకి చూస్తారు. వీళ్ళు ఎతుక్కుంటున్న సమయంలోనే అక్కడ కావేరికి ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది. చనిపోయింది అన్న వార్తలైతే వస్తూ ఉంటాయన్నమాట. ఇక హరిశ్చంద్రకు కూడా ఫోనొస్తుంది. ఇట్లా జైల్‌లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. కావేరి కూడా ఉంది అన్నట్టుగా. ఇక ఆ విషయం సత్యం చెప్పడానికి ఇంటికి రమ్మంటాడు. అయితే ఏంటి ఇక బాలరాజు మనల్ని మోసం చేసినట్టే వాడు మరలా రెండోసారి మోసం చేశాడు. ఆ విషయమే కావేరికి చెప్దాంలే మనము ఎలాగోలా ఇడిపించుకుందామని రా హరి వెళ్దాము అంటే దేవుడు కూడా మనల్ని మోసం చేశాడు అన్నట్టు మాట్లాడతాడనమాట. దేవుడు మోసం చేయడం ఏంటి? ఏమైందో రా నువ్వు వెళ్దాం హైదరాబాద్‌కి అంటే చెయ్యి పట్టుకొని వెనక్కి లాగి వెళ్ళాల్సిన అవసరం లేదు. కావేరి జైల్లో చనిపోయింది అని చెప్తాడనమాట. ఒక్కసారిగా ఆ మాట విన్న సత్యం నోటి వెంట మాట రాదు. నా చెల్లి చనిపోవడం ఏంటి? జైల్లో ఫైర్ యాక్సిడెంట్ అవ్వడం ఏంటి అని కుప్పకూలిపోతాడు ఒక్కసారికి. హరి ఏం చెప్తున్నావురా నువ్వు అన్నట్టు అడుగుతూ ఉంటే నిజం రా అని కళ్ళ నిండా నీళ్ళు పెట్టుకొని మాట్లాడతాడనమాట. హరి నేను నమ్మలేకపోతున్నాను హరి ఏదో జరుగుంటుంది. మనం వెళ్దాం తక్షణమే వెళ్దాము అంటే లేదు సత్యం ఫోన్ వచ్చింది అని చెప్తాడనమాట. అదే సమయంలో చిన్ని వస్తుంది. చిన్ని ఆ మాటలు వింటుంది. మాటలు వినడమే కాదు ఈ టైం అసలు నిజమా కాదా అని టీవీ ఆన్ చేస్తుంది న్యూస్ ఛానల్. ఛానల్‌లో కూడా అదే చెప్తూ ఉంటారనమాట. మహిళా కారాగారంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. కావేరి అనే మహిళ చనిపోయింది అన్నట్టుగా చెప్తారు. ఒక్కసారిగా ఆ న్యూస్ విని చిన్ని కుప్పకూలిపోతుందనమాట. తల్లి మరణ వార్త వింటే అది ఎంత బాధాకరం అసలు. ఇక అమ్మాయి ఒక్కసారిగా గుండె పగిలే షాక్‌లోకెళ్ళిపోతుంది. మరోవైపు బాలరాజు కూడా కనిపించడం లేదు. మామూలుగా అయితే బాలరాజుకి ఏమన్నా ఆ జైలు నుంచి సెంట్రీకి కాల్ చేసి ఇలా జరుగుతుంది కావేరి మీద కుట్ర మీరొచ్చి కాపాడుకోండి అని ఏమైనా ఫోన్ మీరొచ్చి కాపాడుకోండి అని ఎవరైనా ఫోన్ చేసుంటే బాలరాజు అక్కడికెళ్ళాడా? మరి అసలు బాలరాజు ఏమయ్యాడు? కావేరి నిజంగా బ్రతికే ఉందా? చనిపోయిందా? అనే విషయం తెలియాలి. మీకేమనిపిస్తుందో? బాలరాజు ఏమయ్యాడు? బాలరాజు కావేరిని ఏమైనా కాపాడుంటాడా? లేదా? అలాగే కావేరి బ్రతికుందా లేదా అని మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.